మేము హాస్పిటల్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ డ్రింక్స్ అన్నీ పెడుతున్నారు, మేమేం పేషెంట్కి ఇలా చెప్తున్నాము, ఇది ఎట్లా అని చెప్పి మేము వీ మేడ్ అన్ ఆల్టర్నేటివ్. వాటర్ విత్ లెమన్ స్క్వీజ్ చేసి చియా సీడ్స్ యాడ్ చేసి వీ కెప్ట్ ఇన్ అ డాక్టర్స్ క్యాంటీన్. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ మీరు చెప్పింది. ఈ డౌట్ నాకు చాలాసార్లు వచ్చింది. హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే అది డాక్టర్స్ ఎవరు ప్రమోట్ చేయరు. పేషెంట్స్కి మీ ట్రీట్మెంట్ ఇదండి అని చెప్తే సార్ ముందు రూమ్ చూపిస్తారా అంటారు. సో హాస్పిటల్స్ కూడా హాస్పిటాలిటీ సర్వీసెస్కి వెళ్ళిపోయినాయి. అది సో ఆ రూమ్ అన్న తర్వాత పేషెంట్స్ పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు, అటెండర్స్ మాత్రం నాకు అది కావాలి ఇది కావాలి. ఫుడ్ అనేది నౌ నైదర్ ద గవర్నమెంట్ నార్ ద మీడియా నార్ ద డాక్టర్ ఎనీవన్ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు చేసే తప్పులకి మనం బాధ్యత తీసుకోలేం, మనం అవేర్నెస్ మాత్రం తీసుకురాగలం. సో మీరు ఎంత తింటున్నారు ఆహారం, మేము చదువుకునే పుస్తకాల్లో కూడా రోజుకి ఇన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అని ఉండేది. డైలీ వేజ్ లేబరర్స్ ఆర్ వర్కర్స్ అంటే మాన్యువల్ వర్కర్స్ రోజుకి 3600 క్యాలరీస్ టు 4100 క్యాలరీస్ 4000 క్యాలరీస్ ఖర్చు పెడతారు. వాళ్ళు అంతవరకు తినొచ్చు. మోడరేట్లీ వర్కింగ్ అంటే కొంత నడక ఉంటుంది, కుర్చీలో కూర్చోవడం ఒకటే కాకుండా పైకి కిందకి నడిచేది ఉంటుంది. అలాగా వీళ్ళు 2500 క్యాలరీస్ వరకు వాళ్ళు తినే అవకాశం ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, అవును, కూర్చున్న చోట కూర్చున్నట్టు కదలకుండా ఉండే ఉద్యోగాలు 1200 నుంచి 1500. ఒక గ్లాస్ ఇది లాగిచ్చే ఉంటే ఒక ఇది 350. హైదరాబాద్లో ఒక మంచి పెళ్లి భోజనం వాల్యూ ఈజ్ 1800 to 2000 క్యాలరీస్. అంటే మీరు అక్కడ వెళ్ళి ఫుల్ గా తినేసి వస్తే మంచి భోజనం ఒక రోజుకి సరిపడా మీకు ఆహారం. అంటే మన లైఫ్ స్టైల్ కి, మనం కదలకుండా ఉండే లైఫ్ స్టైల్కి అయితే మీరు ఈవినింగ్ ఒక బఫే డిన్నర్ కానీ ఒక పెళ్లి ఫంక్షన్ కానీ మనం నీట్గా సలాడ్తో సూప్తో స్టార్ట్ చేసి డెసర్ట్తో ముగించి ఒక పాన్ వేసుకుంటే 2500 కాదండి, అది ఇంకా ఎక్కువ కూడా. ఈ మధ్య పాన్ లో కూడా ఇదివరకు తమలపాకులు అరుగుదలకు పెట్టేవారు, అరుగుదల వదిలేసి ఇప్పుడు పాన్ లో ఇంత మీఠా పాన్ అని చెప్పి ఇంత షుగర్ వేసేసి తీయగా తయారు చేసి పెడుతున్నారు. సో అంటే ప్రతి ఒక్కరు దే డూ దేర్ ఓన్ బిజినెస్ టు మేక్ యూ గెట్ అడిక్టెడ్, అంతే. సో అది ప్రాబ్లం. అందుకని అందరూ గుర్తుంచుకోవాల్సింది అంటే నేను నా పేషెంట్స్కి ఫస్ట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో చెప్పేది నెంబర్ 1 అవాయిడ్ పార్టీస్, నెంబర్ 2 అవాయిడ్ బుఫేస్, నెంబర్ 3 మీరు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్తే కూడా తినేసి వెళ్ళండి. ముందు సలాడ్ తినేసేయండి, మీ కడుపు అంతా సలాడ్ తినేసేయండి. సలాడ్ తర్వాత మధ్యలో అన్నీ చూసేసి ఆనందపడిపోయి లాస్ట్లో డైరెక్ట్గా మీరు డెసర్ట్ ఏమన్నా ఒక స్పూన్ తినండి, మీకు హ్యాపీగా ఉంటుంది. బట్ ఇది ఫాలో అయితే, ఎందుకు అంటే మనం క్యాలరీ కౌంట్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ తెలిసిన కాన్సెప్టే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే చాలా టైం గ్యాప్ ఇచ్చి రోజుకి 8 గంటల టైంలో మీరు ఏం తిన్నా ఆ టైంలో తినండి, 16 గంటల గ్యాప్ ఇవ్వండి. దట్ హ్యాస్ గాట్ గుడ్ రిజల్ట్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కూడా సిఆర్ అంటారు, క్యాలరీ రెస్ట్రిక్షన్. క్యాలరీ రెస్ట్రిక్షన్ లేకుండా ఉత్త ఐఎఫ్ చేసిన దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ 8 గంటలు దొరికింది ఇదే ఛాన్స్ రో దేవుడా అనుకుని మొత్తం లాగిస్తారు అని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తారు. అదే స్వీట్లు అవి అంటే ఇన్స్టెంట్ గా చిన్న పదార్థం తిన్నా కూడా, చిన్న క్వాంటిటీ తిన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ వచ్చేసే ఫుడ్స్ ఇవన్నీ, అన్హెల్దీ క్యాలరీస్ వచ్చే ఫుడ్స్ ఇవి మీరు చెప్పేవి. ఏరేటెడ్ బెవరేజెస్ అయితే దానికి ఆల్టర్నేటివ్ కొబ్బరి బోండాలు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తారు. కొబ్బరి బోండాలు అంటే ఎనీథింగ్ న్యాచురల్. మీరు కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అంటారు, అది ఏం లేదు. ఇంట్లో మీరు జ్యూస్ చేసుకుంటే దాన్ని కోల్డ్ ప్రెస్ జ్యూస్ అవుతుంది. అసలు ఎందుకండి జ్యూస్ చేసుకోవాలి? నీళ్ళు తాగి చక్కగా పండు తినచ్చు. పండు తింటే ఇట్స్ అ ఫైబర్, అదే కదా. సో మనం 20 ఏళ్ల క్రితం మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు ఏమి తీసుకున్నా మంచిది. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రీక్వెన్సీ, అది మనం 25 ఏళ్ల క్రితం ఉగాది అంటే ఆ రోజు మనకి స్వీట్స్ ఉంటాయి ఇంట్లో, లేకపోతే శ్రీరామనవమి మనకి వడపప్పు పానకం ఉంటుంది. అలాగా ప్రతి పండక్కి మన స్వీట్స్ చేసుకొని హ్యాపీగా స్వీట్స్ తినేవాళ్ళు అప్పుడు కూడా. ఈరోజు స్వీట్ అనేది దాంట్లో ఇంకా వెరైటీలు, దాని మీద రంగులు, దాని మీద ఇప్పుడు ఫ్రూట్ మలైన్ వచ్చిందండి బాబోయ్, అది ఎంత మీరు చూసారా? అసలు ఇంత క్రీమ్ డబ్బా ఓపెన్ చేసి దాని మీద ఇలా పోసేస్తాడు, పోసేసి కొంచెం పళ్ళు దాని మీద వేసి దాని మీద ఇంకా మిల్క్ మేడ్ కూడా కలిపేసి ఇచ్చేస్తాడు. ఇవన్నీ అందరికీ తెలుసు, కాకపోతే ఆపుకోవడం ఎలాగా అనేది ఎవరికి తెలియదు, ఆపకపోతే ఏమవుతుంది అనేది కూడా తెలియదు. అది ప్రాబ్లం. సో ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈటింగ్ అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం మాట్లాడుకునే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ
రోగం తయారయ్యేటప్పుడు పేషెంట్కి నొప్పి తెలియదు, పేషెంట్కి డాక్టర్తో అవసరం ఉండదు. తయారైపోయి దానివల్ల ఇబ్బందులు మొదలైన తర్వాత, అంటే కాంప్లికేషన్ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్తో అవసరం ఉంటుంది. అది ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మేము గొప్పగా చేసేది ఏమి ఉండదండి. మనం దీర్ఘకాలికంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికీ ఉంటుంది. 20 years 25 yearsకి ఉద్యోగం చేయాలి అనుకున్నవాడు 40 yearsకి నేను ఎక్కడ ఉండాలి, 60 yearsకి ఎక్కడ ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, మనం రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి, పెన్షన్ ప్లాన్స్ ఏంటి అంటారు. బట్ నీ ఆరోగ్యం పరంగా వచ్చినప్పుడు ఎవరికి ప్లానింగ్ ఉండదు. అదే కదా, నా 25 ఏళ్ళకి నా కిడ్నీ ఇలాగ ఉంటుంది, 40 ఏళ్ళ కిడ్నీ ఇలా ఉంటుంది, 60 ఏళ్ళ కిడ్నీ ఇలా ఉంటుంది, నేను 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం హాస్పిటల్కి తగలెట్టాలి అనే కామన్ సెన్స్ ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను చూపించబోయే ఒక పదార్థం హెల్దీ అని చెప్పి నమ్మి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చే ఇది బర్గర్. ఇందులో రకరకాల స్టడీస్ వచ్చాయండి. ఈ బర్గర్ ఏదైతే తయారవుతుందో, ఎస్పెషలీ వెజిటేరియన్ ఒక ప్రాబ్లం అయితే, నాన్ వెజిటేరియన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది అనేక సార్లు టెంపరేచర్ పడి దాన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్కి రావడం, అంటే ట్రాన్స్పోర్ట్ రవాణాలు, ఆ సమస్యతో పాటు ఇందులో ఏముందో చెప్పండి అసలు. మీరు బర్గర్ అన్న వెంటనే మళ్ళీ మనం ఇండివిజువల్ కాంపోనెంట్స్కి వెళ్తే మీకు ఆ బ్రెడ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ మైదా, విచ్ ఈజ్ మళ్ళీ రిఫైన్డ్. మీకు మైదా దగ్గరకు వస్తే ఆటాకి మైదాకి తేడా ఏంటి? ఆటా ఈజ్ మేడ్ ఫ్రమ్ హోల్ వీట్, మైదా అనే లోపల ఇట్ ఈస్ రిఫైన్డ్ వీట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ప్రాసెసింగ్ జరిగిపోయింది. తర్వాత లోపల ఏముంది, దట్ ఆ మధ్యలో ఏమంటారు, కట్లెట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, దట్ ఈస్ ప్రాసెస్డ్. వెజ్ అన్నా నాన్ వెజ్ అన్నా అది ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్డ్కి మళ్ళీ డీప్ ఫ్రైడ్. అంటే హెల్త్లో మనం ఏమేమి చండాలం అని చెప్తామో ఆ చండాలం అన్నీ లేయర్లుగా పెట్టుకొని దానికి హెల్దీ అని చెప్పి మనం ఆకులేసి, ఇట్ ఈస్ నాట్ హెల్దీ. అంటే చాలా మంది ఏమనుకుంటారండి, ఆ బర్గర్ లో ఉండే మధ్యలో ఉండే చికెన్ ఆర్ వాట్ ఎవర్, అదొక 20-30 గ్రాముల ప్రోటీన్ వచ్చేసింది పిల్లాడికి, బ్రెడ్ ప్రోటీన్ మధ్యలో ఒక్క టొమాటో ముక్క పెడతాడు వాడు. అలసందలండి, అలసంతలు, గుగ్గిళ్ళు. అంటే చిన్నప్పుడు స్నాక్స్ అంటే మేము వెళ్ళిన స్కూళ్ళకి, మేము ఇళ్ళకి వచ్చినప్పుడు మాకు ఉండేది ఇంకా ఈ చిక్కుడుకాయల్లో ఒక రకాలు ఉంటాయి, అవి మొత్తం కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి మాకు ఇచ్చేస్తే అవి ఒలుచుకొని తినేవాళ్ళం. ఆ సాయంత్రంకి 1/2 hour ఒలుచుకోవడం ఒక టైంపాస్, ఆ లోపల ఉన్న ఆ గింజలు మాత్రం తినడం, అది అబ్సల్యూట్ ప్రోటీన్. సో ఇప్పుడు పేరెంట్స్కి టైం లేదు, సో వీ హ్యావ్ ఫౌండ్ షార్ట్ కట్స్. మీ షార్ట్ కట్స్కి ఎవడో బిజినెస్ చేసుకుంటున్నాడు. బర్గర్ ఈజ్ డెఫినెట్లీ హెల్దీ ఫుడ్ అయితే కాదు. ఇవన్నీ ఆప్షన్స్. ఏ బర్గర్ అన్నా, అంటే ఏ మైదా అన్నా హెల్దీ అంటే నేనేం చెప్తాను, ఏ మైదా కాదు, ఏ రాయైనా పళ్ళు అంతే.